అగో ఇగో అనుకుంటా ఆఖరికి 26 జనవరి రానే వచ్చింది. ఊరూరా వాడవాడన పల్లె పల్లెన సంబరాలు జోరుగా నడిచినాయి. అన్నిటికంటే మించి తెలంగాణ సర్కారోళ్ళు ఇస్తామన్న 4 పథకాలు షురువైనాయి. సీఎం సొంత ఇలాకల మీటింగ్ పెట్టి పథకాలు షురువు చేసిండు. మరి ఆ ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయి ఏం కదా, ఓసారి అట్లా కొడంగల్ దాకా పోయేద్దాం పాన్లి. కొత్త రేషన్ కార్డులు, రైతు కూలీలకు పైసలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పైసలు, ఒక్కటేసారి 4 పథకాలు సురువైనాయి. ఈసారి 26 జనవరికి పబ్లిక్ ను గట్టిగానే దిల్కుజ్ చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక రేవంత్ సారు సీఎం సీట్ల ఊకున్నప్పటి సంధి సొంత జిల్లా పబ్లిక్ మీద గట్టిగానే పాయిరం చూపిస్తాండు. రాష్ట్రంలో ఏ కొత్త పథకం సురువు చేసినా ఉమ్మడి పాలమూరు జిల్లాకేంచే సురువు చేస్తాండ్రు. ఇక ఈసారి కూడా నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఉన్న చంద్రవంచ అనే ఊర్లో మీటింగ్ పెట్టుకొని ఒక్కటేసారి 4 పథకాలు ఎగురపెట్టిండ్రు. ఐతారం మాపటీలు 12 దాటినాక అంటే ఇక సోమవారం అనుకోరాదుర్రే రైతు బంధు పైసలు గదే రైతు భరోసా 6,000 ఖాతాలో పడతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మార్చి 31 నాటికి అందరికీ అన్ని పథకాలు అందుతాయి, ఎవ్వలేం ఫికర్ చేసే అవసరం లేదనే ధైర్యం చెప్పిండు సారు. అంతేకాదు సాందుల సాందు ఏకాశ పార్టీ వాళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. 80,000 పుస్తకాలు చదువుకున్న కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2 నెలల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట. పేదోళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తారట. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పోస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడర్రే. కాంగ్రెస్ వస్తే అందరికి తీసి పారేస్తాం, పెద్ద పెద్ద ఏం పారేస్తాం అన్నాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ ఉండగా 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చాడు. ఇలా రేవంత్ రెడ్డి ఉపన్యాసంలో ఏమంటుండు, 70 లక్షల మందికి రైతు బంధు ఇస్తా అంటున్నాడు. మరి ఎలా అయిపోతుంది? ఎందుకు బంద్ చేయలే అంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు కాదన్నట్టు. కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడే వాళ్ళకి పూసి ముగ్గులు వేసినాం, చెయ్యి పార్టీ వాళ్ళు ఏమి ఇత్తలేరు, ముచ్చట్లే చెప్తాను అన్నట్టు మాట్లాడిండు. సరే ఇక అగో ఇగో అనుకుంటా 4 పథకాలు ఒక్కటేసారి సురువైనాయి. మరిగా చూడాలి ఎంతమంది ముఖాలు తెల్లగైతాయో.